ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. One minute. Excuse me. హలో, గుండెలు పగిలే దృశ్యం చూడాలనుకుంటే వెంటనే టెస్ట్ వస్తాకరా. నేను ఇక్కడ మీటింగ్ లో ఉన్నాను. శృతి డేటింగ్ లో ఉంది. నా మీద ఏడ్చావు కదరా, చూడు అది దాని క్యారెక్టర్. ఆ టచింగ్ ఏంటి, ఆ హగ్గింగ్ ఏంటి, అసలు మనమేంటి, మన సంప్రదాయం ఏంటి? అయితే నువ్వు హక్ చేసుకోవాలి లేదా నేను హక్ చేసుకోవాలి. మధ్యలో వాడేవడరా కందిపోయిన కందిరిగమో వేసుకుని. ఓ, నీ బాధ నన్ను హక్ చేసుకోవట్లేదని కాదనమాట, నిన్ను హక్ చేసుకోవట్లేదనా? అది కాదరా, మన లవర్ని పట్టుకుని వాడేవాడు. చంపేస్తామని లవర్ నావంటే ఎంత ప్లాన్ వేసావరా? నువ్వు అని కొడితే బ్యాడ్ అయిపోతావని తెలిసి నన్ను పిలిపించి గిల్లి నేను వాడిని కొడితే అది నన్ను చీకొడుతుందా? రేయ్, అది నీకు దక్కకుండా ఉండడం కోసం పంచాలైపోయిన పర్వాలేదా? నీ పంచప్ప. అటెన్షన్ ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మధు, తను శృతి, నా గర్ల్ ఫ్రెండ్. నాకే కాదు, ఇప్పుడు వాడికి కూడా. ఇక్కడున్న ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ అవుతుందేమో కానీ వాడికి మాత్రం కాదు. మిమ్మల్ని ఇటు తిరగండి సార్. మహాప్రభు, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మొహన్ చేతి అమ్మా. హాయ్ శృతి, నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గా నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. నువ్వు వాడిని హక్ చేసుకో, కిస్ చేసుకో. పబ్లిక్ లో ఇబ్బందిగా ఉంటే పక్కకెళ్ళి చేసుకో. ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను. అన్నయ్య, బాగురండి, నా తప్పేం లేదండి. నా కార్తీక్ గడు ఎప్పుడు ఇరికిస్తుంటాడండి. రే బావా చెల్లెట్లాగానే అవుతుందా పాగలుగా? Oh God, too much. ఏంటో బంగారం, ఇంత డిజాస్టర్ నా లైఫ్ లో చూడలేదు. ఏ పని చేసినా రివర్స్ అయిపోతుంది. మధ్యలో ఆ మధుగాడు బలి. It's okay, चलता है. प्यार में ऐसा होता है. ఏం ప్యారో బంగారం, నాకెందుకో ఈ అమ్మాయితో సెట్ కాదనిపిస్తుంది. చూడగానే నచ్చిందన్నమాటే తప్ప మా ఇద్దరి మధ్యన ఎలాంటి కామన్ ఇంట్రెస్ట్ లేదు. వేవ్ లెంత్లు మ్యాచ్ అవ్వట్లేదు. ఫైనల్ గా చెప్పాలంటే నా బేజా ఫ్రై అయిపోతుంది ఇక్కడ. అలెస్కోలే పక్క. ఓకే బాయ్. ఫోన్ లో ఇలా బిజీ అయిపోతే ఎలా బాస్? బాస్ ఏంటి మేడం? నన్ను మేడం అనొద్దు, కాల్ మీ శ్రావణి. ఓకే, కాఫీ? బాబాజీ చలో జీ. మర్చిపోవాలి కార్తీక్, శృతిని మర్చిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఈ పిక్చర్ని డిలీట్ చేయాలి. ఎస్, డిలీటెడ్. డివిషన్. ఇప్పుడు ఏం చేద్దాం? నెట్ ఉంది కదా. देख बाप, छोड़ दे उसको. मैं कौन हूँ तेरे को मालूम? जे आंटी मालूम तेरे को? నో యాక్షన్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రొమాన్స్ని రొమాన్స్తోనే కొట్టాలి. హాయ్ కార్తిక్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. పెన్ డ్రైవ్ ఏమన్నా ఇక్కడ మర్చిపోయాను. నాకు కనపడలేదే. ఎక్కడ పెట్టాను? ప్రామిస్ గా నేనేం చూడలేదు. Are you sure? ఎలా చూస్తామండి, అది సంస్కారం కాదు కదా. నేను చూడలేదు నిజంగా.
హలో బంగారు ఏంటి? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? చెప్తా విను. శృతి నుండి డిస్ట్రాక్ట్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను. అదేంటి? అదంతేలే. అలా అనుకున్నానా, ఏం చేయాలో తెలియక యూట్యూబ్ ఓపెన్ చేశా. అవి ఇవి చూస్తూ ఫైనల్ గా ఖుషి మూవీ ఫిక్స్ అయ్యాను. ఆఫీస్ అవర్స్ లో సినిమా చూస్తావా? సినిమా అంతా కాదు, ఇంటర్వెల్ సీన్ ఉందే, అదా చీర సీన్? అదే ఆ నడుం సీను. సిగ్గు లేదురా నీకు? దీనికేనా? ఇక్కడే ఉందో ట్విస్ట్. సరిగ్గా టైంకి మా బాస్ వచ్చింది. ఈ శృతి ప్రమోషన్స్ ఆ టెన్షన్ లో పడి సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ మా బాస్ ఉంది చూడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా బాస్ ముందు శృతి ఫెదర్. అక్కళ్ళు, ఆ బుగ్గలు, ఆ రింగు రింగులు జుట్టు, అబ్బో అబ్బో, అంతే. అయితే మీ మేడం ని చూసి శృతి ఆలోచనల నుంచి బయటపడుతున్నావా? ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మా బాస్ చీర కట్టుకొచ్చింది. వస్తే సేమ్ ఏంటి? సేమ్ ఖుషి ఇంటర్వెల్ సీన్ ఇక్కడ రిపీట్ అయింది. ఇడియట్. ఈడియట్ కాదు, ఖుషి. షట్ అప్. హే, అదేంటి అంత సౌండ్ వచ్చావు? ఏదో నీ నడుము చూసినట్టు. ఎవరి నడుమైనా నడుమే. చా, అలాంటప్పుడు ఎవడికి దొరికినడం వాడు చూసుకోక వందలు వందలు పోసి భూమికి వెళ్ళి అని చూడడానికి ఎందుకు వెళ్తారమ్మా? ఏ నడుముకు ఉండాల్సిన కల్లా ఆ నడుముకి ఉంటుంది కాబట్టి. ఒక్కసారి వచ్చి మా బాస్ నడుం చూడు, అరుపులు కేకలు. ఒరే ఆప్తావా? సిగ్గులేని ఎదవా, కనిపిస్తే చూస్తావా? ఇదిగో, ఇప్పుడు మనం కొట్టుకోవడానికి ఇది ఖుషి సినిమా కాదు. ఏదో శృతికి దూరం అవుదామని అనుకుంటే హెల్ప్ చేయడం మానేసి భూమిక పూర్ణంటే ప్రవేశం ఇస్తావేంటి? రైట్, నో ఐల్ హెల్ప్ యూ. ఏం చేద్దాం? పెద్ద పెద్ద ఆశలేం లేవు. ఉంటే తప్పేంటి? పడాలిగా నువ్వు కూడా. ఆ? పడటం ఏంటి? అదే బయట పడాలిగా శృతి నుండి. ఓహ్ యా. నాకైతే ప్రస్తుతానికి తన నడుముని ఇంకా కాసేపు చూసేయాలనుంది. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐడియా. మే ఐ కమెంట్స్ రావని? యా కమిన్. అదేంటి షేడ్స్ పెట్టుకున్నావు? నాకు కళ్ళ కలక, కంజక్టివైటిస్. మరి ఇందాక పెట్టుకోలేదు? దూరం నుంచి కాబట్టి తెలియలేదు, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే తెలిసిపోతుంది, అందుకే ఈ షేడ్స్. ఓ ఏం లేదు, నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ లో కొంచెం డీప్ గా వెళ్ళాలి. డౌట్స్ వస్తే మీ సిస్టమ్ లో చెక్ చేసుకుందామని. ఓ షో షో షో. ఇక్కడ కూర్చోవచ్చా? ఆఫ్ కోర్స్. థ్యాంక్స్. నాకు ఇంపార్టెంట్ పని ఉంది, డౌట్స్ ఏమన్నా ఉంటే పిలు. మరీ మంచిది. ఏంటి? అదే, మీరు మీ పనిలో ఉంటే నేను నా పని కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. ఓకే. యా. వాడికి టెంప్ట్ అయిపోతున్నానేంటి? వాడిని నేను కదా టెంప్ట్ చేయాల్సింది. మ్యాటర్ స్పీడప్ చేయాలి. ఇంత త్వరగానా? బాస్ అంటే ఇష్టం, బాగుంటుంది అన్నావుగా, మధ్యలో ఎవరైనా రావచ్చు. ఆ మధుగాడ్లా. అమ్మో, కరెక్టే. అందుకే మ్యాటర్ స్పీడప్ చేయి అంటున్నా. డిన్నర్ డేటో ప్లాన్ చేయి. యా. ఓకే. డేట్కి పిలవడానికి వచ్చి దిక్కులు చూస్తాడేంటి? ఏదైనా అడగాలా? యా. నో నో నో, వెళ్తాను. కార్తిక్, యా. ఈవినింగ్ నువ్వు ఫ్రీయా? ఫ్రీ. బోర్ కొడుతుంది, ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దామా? షూర్ షూర్.
నువ్వు బిజీగా లేకపోతేనే. అదేం లేదు, అదే ఆలోచిస్తున్నాను. ఐ థింక్ ఐ కెన్ మేనేజ్. మేనేజ్ ఏమొద్దులే, ఇంకో రోజు ప్లాన్ చేసుకుందాం. అబ్బే అదేం లేదు, వెళ్దాం వెళ్దాం. 6 ఫిక్స్. 6. కూల్. వావ్, కంగ్రాట్స్. కానీ నేను అడగలేదు, తనే నన్ను అడిగేలా చేశాను. ఎక్కడున్నావు? డేట్ కి షాపింగ్. ఓ సార్, ఫుల్ రొమాంటికా. యా. ఏం కొంటున్నావు? మంచి మెంటల్ బెల్ట్, రిస్ట్ బ్యాండ్, షేడ్స్ తీసుకున్నా. ఇప్పుడు టోన్ జీన్స్ కావాలి, అవి చూస్తున్నా. డేట్ కి వెళ్తున్నావా, రాక్ బ్యాండ్ జాయిన్ అవడానికి వెళ్తున్నావా? నీట్ గా వైట్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకో. హలో, నువ్వు నాకు చెప్తున్నావా? సచిన్ కి బ్యాటింగ్ నేర్పుతున్నట్టుంది. నీ కర్మ. అయిపోయింది కదా మీది. ఏం అవ్వలేదు. అయినా నువ్వు సాటిస్ఫై సరిపోతున్నా, నేను ఒకర్లేదు. సాటిస్ఫై. రఫ్ హ్యాండ్లింగ్. అమ్మని వీడంటే దారికటంగా. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళను? వీడికి గాని దొరికానంటే ఊరకొక్కరిని ఊరించినట్టే. వావ్, కండల కాంతారావు. వీడి కండలు ఎలా ఉన్నాయంటే పిండి చేస్తాడు. ఎందుకేనా ఇంతలా అవాయిడ్ చేస్తున్నావు? ఫోన్ చేసినా ఎత్తట్లేదు. నిజంగానే కోపంతో అవాయిడ్ చేస్తున్నావా లేక ఆ కార్తీక్ గడి పడిపోయావా? చెప్పవే, చెప్పు. అమ్మో, వినపడిపోయింది. ఏంటి అలా జరిగింది? అమ్మ నారాజ్కి రాజా, ఆ రోజు మొహం చాటేసి ఈ రోజున చాటుగా నా మొహం చూడడానికి ట్రై చేస్తావా? ఆశ అంత ఈజీగా దొరుకుతానా? దొరకలే. ఈడెవడు? దానికి తెలియకుండా నేను ఫాలో అవుతుంటే నాకు తెలియకుండా ఎవడు ఫాలో అవుతున్నాడు? కొంపదీసి ఆ కార్తికాడా? చెప్తా ఉండు. దొరకనుగా. ఎవరు నేనది? బట్టల షాప్లో కూడా దిగారంటే నా రాజా. కార్తిక్ ఏంటి నానేసి తప్పించుకుంటున్నాడు? ఇదేది? వీళ్ళిద్దరేంటి నానేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు? అంటే నా డౌట్ రేటా? వీళ్ళిద్దరు పేరు స్టార్టా? పట్టేస్తా, ఇద్దరిని రెడ్ అన్నట్టుగా పట్టేస్తా. కార్తిక్, అమ్మ రాజా, దొరకనుగా. కార్తిక్ దొరికావరా? బతికిపోయినారు బాబు. అయ్యో బాబోయ్, వచ్చేస్తాడు. అయ్యో రాజా. కార్తిక్ అయిపోయావరా? ఇప్పుడు దీని పని చెప్తా. నన్ను ఫాలో చేస్తున్నావు కదూ? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి కదా. నన్ను అనుమానించడానికి నీకు సిగ్గులేదు? ప్రేమన్న చోటి అనుమానం ఉంటుంది. నిజం చెప్పు, నీకు స్టార్ట్ అయింది కదా కార్తిక్ గారి మీద లవ్? వద్దురా బాబు, నీ ప్రేమ వద్దు, ఈ అనుమానాలు వద్దు. నన్ను వదిలే ప్లీజ్. నాకే ఫీలింగ్స్ లేకపోయినా నీ టార్చర్ తట్టుకోలేక నిజంగా నేనే వెళ్ళి ఆ కార్తిక్ కి ప్రపోజ్ చేసేలా ఉన్నా. చూసావా నీ మనసులో ఆలోచన లేనప్పుడు ఇక మాటలా వస్తుంది. అయినా నీ ఎంకరేజ్మెంట్ లేకుండా కార్తిక్ గారు ఇంత దూరం ఎందుకు వస్తాడు? నాకు చూసేందుకు దాక్కుంటాడు. కార్తిక్ వచ్చాడా? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. అందరి ముందు ప్రూవ్ చేస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటావే? చెప్తా నీ పని.
రే కార్తిక్ రారా బయటికి. నువ్వు రారా లోపలికి. అమ్మా ఇదేంటి అమ్మా వీడున్నాడేంటి వీడు కాదు ఇది. ఆ కార్తిక్ గడేడి. హే రాజా, అందరాజా. రేయ్ అంతలోనే ఇంత చేసావంటే ఇంకొంతుంటే ఎంత అయ్యేదో. రాజా నీ బట్టలు కావాలంటే నువ్వు లోపలికి రావాలి రావాలి రావాలి. బట్టల గురించి బట్టల షాప్ లో బెదిరిస్తావట్రా 100 కొంట. నువ్వు వస్తావని నాకు తెలుసులే రాజా. రేయ్ ఆ ప్యాంట్ లో నా పర్స్ ఉందిరా. కావాలంటే లోపలికి రా, మొత్తం ఇచ్చేస్తా. రేయ్ 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 నన్ను తగులుకున్నావేట్రా. హాయ్ హాయ్. హాయ్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. నేను చెప్పిన డ్రెస్సే వేసుకొచ్చావా? నీ టేస్ట్ సూపర్ శ్రావణి. థ్యాంక్స్. నా టేస్ట్ ఎలా ఉంది? నీ సెలెక్షన్ అది. మరి ఒకరు చెప్తే మనకు అస్సలు నచ్చదండి. ఏదైనా మనం చూడాల్సిందే, సాధించాల్సిందే. ఓ ఓకే. థ్యాంక్స్. వన్ మినిట్. యా షో. సారీ. బంగారం బాస్తో డిన్నర్లో ఉన్నా. నీ పాత లవ్ స్టోరీలు అఫేర్లు చెప్పుకు. చ అయినా నాకేమున్నాయి? మనది కూడా చెప్పుకు. అసలు మంది లవ్వే కాదు కదా. బంగారం సర్లే, I'll call you back, okay? Bye. సారీ, అర్జెంట్ కాల్. డాడ్ కాల్ చేశారు యూఎస్ నుంచి. ఓకే. యా. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నేను అదే అడుగుదాం అనుకున్నాను. నేను అడుగుతుంది నీ గురించి. అబ్బే అంత టైం ఎక్కడ శ్రావణి. కెరియర్, జాబ్, టెన్షన్స్. మరి ఆ ఫోన్ అమ్మాయి ఎవరు? ఎవరు? ఎంతమంది ఉన్నారేంటి? నేను మాట్లాడుతుంది నీ బంగారం గురించి. బంగారం నీకెలా? అయ్యో అదేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్ అయితే నాకెందుకు ఫోన్ చేసింది? వాట్, నీకా? మీ లవ్ స్టోరీ మొత్తం చెప్పింది. ఏం చెప్పింది? తనేం చెప్పిందో పక్కన పెట్టు. నువ్వెందుకు దాచాలని చూసావు నా దగ్గర? అయ్యో శ్రావణి అదేం లేదు. ఇప్పుడు దాకా నువ్వు చెప్తావని వెయిట్ చేశాను. నిన్నెంత నమ్మానో తెలుసా? నువ్వు అనుకున్నట్టు ఏం లేదు శ్రావణి. లేకపోతే ఎందుకు దాచావు? తనెందుకు నాకు ఫోన్ చేసింది? నా నడుము గురించి ఏం వాగా? శ్రావణి శ్రావణి ఇలా చేసావేంటి? జోక్ చేసే మ్యాటర్ ఇది? ఫ్రెండేనా నువ్వు? కాదు. ఇంకా డౌటా? ఏయ్ మనం ఫ్రెండ్స్ అన్నావుగా. నువ్వు అప్పుడు లవ్ అన్నావుగా. అదంతా అయిపోయింది కదా. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదురా నీకు. నీకు బుద్ధి పుడితే లవ్వా లేదా ఫ్రెండ్షిప్పా? నువ్వేదంటే దానికి నేను ఓకే అన్నాలా? నా పరిస్థితి తెలుసు కూడా నువ్వు ఇలా అంటే. ఏంట్రా తొక్కలో పరిస్థితి? ఆ అమ్మాయిని ప్రేమించి నీకెలా షిఫ్ట్ అవను? నన్ను ప్రేమించి ఆ అమ్మాయికి షిఫ్ట్ అవ్వలేదు. అప్పుడు నిన్ను శృతి అనుకున్నాను. ఓకే, నన్ను పక్కన పడేసి శృతి దగ్గరికి వెళ్ళావు. అక్కడ ఓకే అయిందా? బెడిసి కొట్టింది. అప్పుడైనా మూసుకొని నా దగ్గరికి రావచ్చు కదా. ఖుషి ఇంటర్వెల్ సీన్ అని నీ బాస్ దగ్గరికి వెళ్ళావు. సౌండ్ రావట్లేదేంటి? తను కాదంది కాబట్టి నీ దగ్గరికి రావడం కరెక్ట్ కాదనిపించింది.
ఎందుకు కాదు? ఎందుకంటే ఏం చెప్తాం? నేను చెప్పనా? నీ బాస్ అంటే నీకు మోజు, అందుకే అటెళ్ళావు. ఇప్పుడు చెప్తా విను, నీకది జరగనివ్వను. ఆల్రెడీ పెట్టావుగా పెంట. అది నథింగ్. నన్ను చంపేవే, చంపే. అమ్మో, మరి నా ఎంటర్టైన్మెంట్? ఓ పని చేయవే, నువ్వు చచ్చిపో. నీ బాస్తో లవ్ స్టోరీ అయిపోయింది అనుకుంటున్నావా? రేపు అట్నుంచి ఇస్తాగా నీకు ఇంకో ట్విస్ట్. తను కాదందని నీ దగ్గరికి రావడం కరెక్ట్ కాదు అన్నాడు. కార్తీక్ నీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ముసుకో, పడితే తెలుస్తుంది నీకు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ కార్తిక్? ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు అర్థమైందా దాని పిచ్చి నీకు? నాకెందుకు మీ గొడవ? మీరు చూసుకోండి. నేను జాబ్ నుంచి తీసేయాలంట, కాదంటే రౌడీలను పంపించి చంపించేస్తుందంట. దానికంత సీన్ లేదు, చిన్నపిల్లల మెంటాలిటీ. నేను చేసిన ఏదో పనికి పిచ్చిదైపోయింది. నిజంగా పిచ్చిదా? పిచ్చాసుపత్రుల మీదట్టు. నాకెందుకు ఈ టార్చర్? నీకు నాకు మధ్య ఏదో ఉందని దాని డౌట్. అంటే మన మధ్య ఏం లేదా? ఏముందండి దాని ఫేస్. ఏం లేదా మన మధ్య? ఉందా? అడగకూడదు, తెలుసుకోవాలి. అడిగి తెలుసుకోవడం బెటర్ అని. ఆడపిల్ల మనసుని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతకన్నా బుద్ధి తక్కువ పనికోట్లేదు. చెప్తే ఫాలో అయిపోతాను. నేను నిన్ను నిన్ను నీ బంగారం. ఇటివ్వు. ఉండు, నేను చెప్తా. హలో, ఏంటే నీ గొడవ? నేను కార్తిక్ ని వదలను. నాకు కార్తిక్ మధ్య అఫేర్ నడుస్తుంది. ఏం చేసుకుంటావో చేసుకో. ఎస్, ఐ లవ్ హిమ్ వెరీ వెరీ మచ్. పెట్టేవే ఫోన్. అయ్యయ్యో, చెత్తగా వాగేశా. చక్కగా ఉంది. ఏమనుకుంటుందో? గంగలో దూకమను. అయినా అబద్ధమేగా చెప్పాను. నిజం చేద్దావా? నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? అస్సలా. బాబోయ్, రేపు కాన్ఫరెన్స్ కోసం వికారాబాద్కి వెళ్ళాలి. ఏం చేయదు కదా? దాని బొందా. లేదంటే నిన్ను తోడుగా రమ్మందాం అనుకున్నాను. ఎక్కడికన్నావు? వికారాబాద్. ఓ షిట్. వికారాబాద్ ఆ రూట్ అయితే ఏమన్నా చేయొచ్చు, ఎందుకంటే ఫారెస్ట్ రూట్ డేంజరస్ గా ఉంటుంది. ఒక్కదానివే అంటే మై గాడ్, ఇప్పుడేం చేయాలి? రమ్మంటే వస్తా. ఓ థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. హలో బంగారం, నీకు థ్యాంక్స్ చెప్దామని చేశాను. దేనికి? నన్ను తగులెడదామని నువ్వు నిప్పెడితే నేను దాంతో సిగరెట్ వెలిగించేసుకున్నానుగా. పాపం మా బాస్ నీకు చాలా గట్టిగా ఇచ్చేసినట్టుందిగా. నా టార్చర్ తట్టుకోలేక అది అలా వాగింది. కావచ్చు, కానీ అది రేపు నిజం చేసే ఛాన్స్ నాకు దొరుకుతుందిగా. మేమిద్దరం ఒంటరిగా కార్లో లాంగ్ డ్రైవ్, ఫారెస్ట్ రిసార్ట్ లో ఒక రాత్రంతా స్టే. అక్కడ ఏమైనా జరిగిపోవచ్చుగా. నేను చూస్తానుగా. ఎలాగా? చెప్తే జాగ్రత్త పడిపోతావుగా. జస్ట్ వెయిట్ అండ్ సీ. హలో 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 హలో. అయినా ఎలా గెస్ చేస్తారా? ఎలా గెస్ చేస్తుంది వికారాబాద్ ఫారెస్ట్ అని? ఫారెస్ట్ రిసార్ట్ అని చెప్పాను రా. ఫారెస్ట్ అంటే వికారాబాదేనా? ఏ అండమాన్ అనుకోవచ్చు కదా. రోడ్డు మీద లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ ఎవడన్నా అండమాన్ వెళ్తాడ్రా? చెత్త. ఓహో, కమిటీ అయిపోయావా? మరి అయినా నువ్వు ఎక్కువ ఆలోచిస్తావురా. లేదురా బాబు, దాని కాన్ఫిడెన్స్ చూడాలి. జస్ట్ వెయిట్ అండ్ సీ అంట. సింపుల్ సొల్యూషన్ పెట్టుకుని ఏంట్రా నువ్వు కూడా? రేపు వికారాబాద్ అని కాకుండా ఏ పటాన్చేరో గంటిపేట అని చెప్తే ఎలా ఉంటది? మళ్ళీ కొట్టాడు. ఏంటి నాన్న, పటాన్చెరుకి వెళ్ళాలా? నేను వెళ్తుంది కూరగాయలు కొనడానికి కాదరా, ఆఫీస్ కాన్ఫరెన్స్ మీటింగ్. నాకు ఒకటి అనిపిస్తుందిరా, నీ బంగారం అటాక్ కోసం వెయిట్ చేయకుండా మనమే స్ట్రాంగ్ గా అటాక్ చేస్తే ఎలా ఉంటది? సూపర్ రా. నీ వల్ల అవుతుందా? నేనైపోతా. నీకు ఎలా అనిపించిందా? రే,
ఆ పొట్టిదాని పిక్కలు చూశాను రా. ఊరి కాట్రవల్లి కండు అది కానీ కొట్టిందనుకో టికెట్ లేకుండా డైరెక్ట్ ఎర్నాకుళమే. మరి ఎలా రా? ఆ, నాకు తెలిసిన కక్కర బిక్కర రావినతలు గాడు ఒకడు ఉన్నాడు. ఆ అమ్మాయి మీదకి ఆయన వదులుతా. ఆ, కానీ సీరియస్ గా చెప్తున్నాను, నో టచింగ్, ఓన్లీ వార్నింగ్. గజ గజ ఉరికించేస్తాడు. ఏంటి గట్లా చూస్తున్నావు? పెళ్లి కట్టాల్సింది నేనే కదా. నువ్వే తిరిగినావు ఈరోజు బకరాగానివి. ఏంటి పెద్ద డాన్ అంటున్నావు? డెన్ లేదా? అన్న గన్నుడని వాడాడు, ఏ రెంట్ కట్టలేడు. రెంట్ కట్టలేడా? అసలు మీ వాళ్ళు జరిగే పనేనది? కాల వేల చెయ్య తల. మాలీషోడితో మాట్లాడుతున్నట్టుంది. ఇగో కొట్టడాలు నరకడాలు లేవు, కళ్ళు పెద్ద చేసి బెదిరించాలంతే. వస్తే అంతే కదా, దానికి అన్న అవసరం లేదు. అన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకొని నా ఫేస్ ముందు పెట్టినాం అనుకో, ఎవడైనా సరే జడుచుకొని చేస్తాడు. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇక్కడ లేడీస్ ఎవరు లేరే? నాకు నీలో ఇద్దరు కనిపిస్తున్నారు. ఆహా, ఒక్కసారి చెవులు కళ్ళు గట్టిగా మూసుకో. చెవులు కళ్ళు గట్టిగా మూసుకోమంటాడు. కంపెనీ వాడేది. కస్టమర్ ముందు నా పరుగు తీస్తావరా? నీకుంటే కదా. హలో, ఇట్లాంటి బేరం దొరుకుతా మనకి? దొరకదు. చూడమ్మా, చెప్పమ్మా. బెదరగొట్టాలా? అదరగొట్టాలి. ఖర్చు అవుద్ది. ఎంత? 25. 50 ఇస్తా. 25 కంటే 50 ఎక్కువ. 4 రేట్లు ఎక్కువ. డన్. హలో, వెల్కమ్ మ్యామ్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. ఆర్ వి రెడీ ఫర్ ద మీటింగ్? నువ్వు ఈఎంఐ కోసం వస్తే ఆన్యం ఉన్నో తీసుకొచ్చింది ఏంట్రా? యా, I'll wait outside. మీటింగ్ బాగా జరిగిందా? ఓకే. సాఫ్ట్ డ్రింక్? నో థ్యాంక్స్. ఓకే. సారీ. I'll just be back. యా. అన్న అమ్మాయి ఒంటరిగా ఉంది, రండ్రా. భయం వేసిందా? ఇట్లాంటి టచింగ్ లేవమ్మా. అవును, దీనికి లేనప్పుడు మనకెందుకురా? టచ్ చేస్తే పోలా. నువ్వెవడరా? అన్న మనోడే అన్న. మనోడంటే ఎరా గుర్తుపట్టావా? సారీ రా, నేను టీవీ సీరియల్స్ చూడు. అప్పుడు సెల్లే కదరా, ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్తా, ఎలా గుర్తుపట్టావో చూస్తా. రేయ్, నీ గుర్తింపు ఇంకా రావాలంటే ఓ చిన్న పందెం వేసుకుందావా? ఆఫ్ కోర్స్, నీకు దమ్ముంటేనే. ఏంటి? ఏ సెల్ తాకడం వల్ల నీకు సిల్లెడిపోయిందో దాన్నే మళ్ళీ వాడదాం. నీకు దమ్ముంటే ఆ సెల్ని తాకు, పిల్ల నీకు. One second. One second అయిపోయింది కదరా, తీసుకోండి. ఏరా, మీరు మారరా? రౌడీ ఎదవరు, మీకెందుకురా ఈ ఛాలెంజ్లు, రియాలిటీ గేమ్ షోలు? చక్కని పిల్లుంది, పక్కనే బైక్ ఉంది, పట్టుకున్నావా పట్టుకెళ్ళావా అన్నట్టు ఉండక పందెం అనగానే పందుల్లో పరిగెత్తడమే.
ఆ రోజు నాకు సెల్లోని పిల్ల ముఖ్యం, ఇవాళ నాకు సెల్ కన్నా పిల్లే ముఖ్యం. థ్యాంక్స్ రా. ఇప్పుడు సెల్ నాదే, పిల్ల నాదే. వీడితో కొట్టించుకోవడం కన్నా మనం కొట్టుకోవడం బెటర్. అరే చూపి, నీకు చేతులు చూడటం కూడా వచ్చా? నీకు వాళ్ళెవరో తెలుసా? నా వాచ్ చైన్ కోసం వచ్చుంటారు. ఆహా, ఆ పిచ్చి బంగారం లేదు, అది పంపించిన రౌడీలు. అవునా? యూ డోంట్ వరీ, నీకు నేనేం కానివ్వను. నీకు నేను ఉన్నాగా, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే ఓకే. పద. అబ్బా, కాలు ఏమైంది? కాలు నొప్పి. ఏ? పట్టుకు 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 చెప్పేసి. అవును, ఈ దెబ్బలేంటి? బాత్రూమ్ లో జారి పడ్డాం. అందరునా? అందరం ఒకటే బాత్రూమ్ యూజ్ చేస్తాం. సిల్లీ బగ్గర్స్. ఇదిగో బాగా బెదిరించారు కదా. లేకపోతే బ్యాలెన్స్ డబ్బుల కోసం కక్కుతు పెట్టి సొల్లు వాగుతున్నాను అనుకున్నావా? ఐ లైక్ ఇట్. టేక్ దిస్. అడ్వాన్స్ తీసుకున్నా కదా, ఇది నాదే. రండ్రా. ఏరా, మనోళ్ళు బెదిరించేసి వణికించేశారు. అవునా? నువ్వు కేకరా. రే, ఫోన్లో కాదు కానీ వచ్చాయి ఇక్కడికి. అందరమా? రిసార్ట్ కి రారా, మందు కొడుతూ మాట్లాడుకుందాం. అప్పుడైనా ముందున్నావు. నువ్వు మందన్నా? సూపర్ రా నువ్వు. ఇదిగో. Cheers. Cheers. బావా, మనోళ్ళు గడగడలు ఆడించారు బావా. అవునా? ఇదిగా అరుపులే. ఇక్కడ కూడా సూపర్ న్యూస్. రే, మా బాస్ మాట్లాడు. హలో శ్రావణి, బార్లో ఉన్నా, ఫ్రీ అయితేరా. నీకో సూపర్ న్యూస్ రా, చెప్తాను. ఓకే రే, మా బాస్ వస్తుంది. మనం బంగారాన్ని ఎలా కుమ్మేస్తామో ఓ 4 ముక్కలు యాడ్ చేసి చెప్పు. 4 40 యాడ్ చేస్తా. ఓకే. మీ బాస్ తో లవ్ మ్యాటర్ సెటిల్ అయిందా? అబ్బా అబ్బా, నీ సిగ్గు సేవడా. యూనిట్ ఇక్కడ ఉంది. ఆ రావణతులు గడి ఎవరిని బెదిరించాడు? చేతులు ఎట్లా అవుతున్నాయి? వణికిపోతున్నావేంట్రా? చలేస్తుందా? రాదావు రాదావు. బంగారం బాసం ఒకటే అన్నమాట. ఇప్పుడు రివెంజ్కి కార్తీక్ గడి ఇరుక్కున్నానంటే నా అంటుడు మటాసే. బంగారం దాని పేరు వచ్చిందేంటి? శ్రావణి, ఊరికే చెప్తున్నాను. యాక్చువల్ గా బంగారం వాయిస్ నీ వాయిస్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. సేమ్ టు సేమ్ వాయిస్ ఒకటేనా? శ్రావణి, ఈడు పండు. శ్రావణి గుడ్. నమస్తే. తెలుసా వీడి వాళ్ళ ఎంత గొప్ప పని చేశాడో? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? పిలిచింది దానికి చెప్పడానికేగా. శ్రావణి, వీడు కొంతమంది రౌడీలు పురమాయించి బంగారాన్ని బెదరగొట్టేశాడు. ఓ, అది నీ పన్నా? ఆల్రెడీ తెలిసినట్టు అడుగుతున్నావేంటి? ఆమె కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది?
పొద్దునుండి దాని ఫోన్ రాలేదంటే నీ పని అంటున్నా. ఇంకా రాదు, వీడు దాన్ని ఫుల్ గా కట్ చేసి పడేశాడు. ఏదో నువ్వు చెప్పినట్టు చేశాను లేరా. పోరా, నీకు మొహమాటం మరీ ఎక్కువ. ఆ రౌడీస్ ప్లాన్ నీదే కదా. అన్నట్టు ఇందాక చెప్తుంటే కట్టేంది అదే శ్రావణి, ఆ రౌడీల మ్యాటరు. ఓ ఎక్కడి నుంచోరా వచ్చిందో? చీప్ లిక్కర్ బ్యాచ్ శ్రావణి మీద పడ్డారు. ఒక్కొక్కడిని కొట్టాను చూడు, ఇరక్కొమ్మేస్తాను రా. అమ్మ నా పట్ట వాళ్ళ ఎరక్కొట్టింది నువ్వా? శ్రావణి నాకైతే బంగారానికి ఫోన్ చేసి కోటా శ్రీనివాసరావు లాగా అని కసి తీరా నవ్వాలనుంది. ఓకే యు గో హెడ్, నేను వెళ్తా. నువ్వు వినవా? నేను వేరే ఫోన్ నుంచి వింటాను. వేరే ఫోనా? ఓ జోకు. అరే బాబా, అరే 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 యాక్చువల్గా ఏంటంటే అరే చెప్పు. అటుంది బా. అటు కాదు ఇటు. అటలే ఇటేనా? నాకు బ్యాండ్ బజో బారాత్. హలో, ఏంటి బంగారం వాయిస్ వణుకుతుందేంటి? నువ్వు అసలు మనిషివేనా? ఆడపిల్లని కూడా చూడకుండా రౌడీలను పంపించి కాళ్ళు చేతులు విరగొట్టేస్తావా? ఏంటి బెదిరించారు అంతేగా? అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నాకు ప్రాణం పోసిన డాక్టర్ మీద ఉంటూ నా కన్ను కూడా ఒకటి సరిగ్గా కనిపించట్లేదు తెలుసా? రే పండుగ నీ పండు. చెత్తనేలా బెదిరించావంటే నా బంగారాన్ని కొట్టిస్తావా? ఏం చెప్పాను నీకు? నోట్ చెప్పానా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? బెదిరించావంటే కొట్టిస్తావరా?